జావాలో మనం రాసే ప్రోగ్రామింగ్ని మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు అని చెప్పాం. అదే అప్లికేషన్స్ అండ్ అప్లెట్స్. సో ఇప్పటిదాకా మనం చూసిన ప్రోగ్రామ్స్ అంతా కూడా అప్లికేషన్స్కి సంబంధించినటివి. సో దాంట్లో మెయిన్ బ్లాక్ ఉంటుంది. సో తనంతట అదే ఎగ్జిక్యూట్ కాగలుగుతుంది. అయితే యాప్లెట్ అనేది ఒక ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. మరి దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే ఇంటర్నెట్లో వెబ్ పేజెస్ని డిజైన్ చేసేదానికి, అంటే ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ పర్పస్ మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఒక వెబ్ పేజ్ని HTML ద్వారా డిజైన్ చేస్తారు. ఆ వెబ్ పేజ్ని స్టాటిక్ వెబ్ పేజ్ అని చెప్పేసి అంటారు. అంటే దాంట్లో ఆ యొక్క వెబ్ పేజ్ని షో చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు అంటే డైనమిక్ బిహేవియర్ అనేది దానికి ఉండదన్నమాట. అంటే జస్ట్ లైక్ టెక్స్ట్ని స్క్రాల్ చేయడం, మధ్యలో మెసేజ్ని డిస్ప్లే చేయడం, స్టేటస్ బార్లో ఇమేజెస్ని మార్చడం, లేదంటే ఒక బటన్ క్లిక్ చేస్తే యాక్షన్ రావడం, ఇట్లాంటివంతా కూడా డైనమిక్ బిహేవియర్ అని చెప్పేసి అంటారు. సో HTML ద్వారా డిజైన్ చేసిన పేజీ జస్ట్ ఆ పేజ్ అట్టా ఒకసారి డిస్ప్లే అయితే అదే లుక్ ఉంటుంది, మార్పులు చేర్పులు మళ్ళీ దాంట్లో ఉండవు. మరి దానికి డైనమిక్ బిహేవియర్ ఇవ్వాలి అంటే యాప్లెట్స్ ద్వారా మనం ఇవ్వచ్చు. అంటే HTML వెబ్ పేజ్లో, అంటే HTML ద్వారా డిజైన్ చేసిన పేజ్కి మనం ఈ యాప్లెట్ని అటాచ్ చేస్తాం. అప్పుడు దానికి డైనమిక్ బిహేవియర్ అనేది వస్తుంది. సో ఇక్కడ జావా అప్లికేషన్స్కి యాప్లెట్స్కి కొన్ని కంపారిజన్స్, డిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఏ జావా అప్లికేషన్ ఈజ్ స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్. అదే అప్లికేషన్ అయితే నాట్ స్టాండ్ అలోన్. స్టాండ్ అలోన్ అంటే తనంతట అదే రన్ కాగలుగుతుంది, ఎందుకంటే దాంట్లో మెయిన్ బ్లాక్ అనేది ఉంటుంది, దానికి వేరే ఏమీ సపోర్ట్ అవసరం లేదు. అదే యాప్లెట్ అనేది రన్ కావాలి అంటే వెబ్ బ్రౌజర్లో కానీ, కంపాటబుల్ వెబ్ బ్రౌజర్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నెట్స్కేప్, నావిగేటర్ ఇట్లాంటి వాటిల్లో కానీ, లేదంటే యాప్లెట్ వ్యూవర్ ద్వారా కానీ ఇది రన్ కాగలుగుతుంది. అంటే ఇండివిజువల్గా యాప్లెట్ రన్ కాలేదు, దాంట్లో మెయిన్ బ్లాక్ కూడా ఉండదు అని అర్థం. సో యాప్లెట్ అనేది జావా యాప్లెట్ ఒక బ్రౌజర్లో రన్ అవుతూ ఉంటే ఆ బ్రౌజర్కు ఉండే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకోగలుగుతుంది అనమాట. దాంట్లో ఉండే ఫెసిలిటీస్ అంతా కూడా యాప్లెట్ యూజ్ చేసుకోగలుగుతుంది. అదే అప్లికేషన్కి అలా ఉండదు, ఎందుకంటే అసలు బ్రౌజర్ని యూజ్ చేసుకోవడం అనేది ఉండదు కాబట్టి. నెక్స్ట్, జావా యాప్లెట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ HTML పేజెస్ యూజింగ్ స్పెషల్ ట్యాగ్. యాప్లెట్ అనే ట్యాగ్ ద్వారా HTML పేజ్కి ఈ యొక్క యాప్లెట్ని అటాచ్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఈ యాప్లెట్ అనేది మనం డిజైన్ చేసి దాన్ని కంపైల్ చేసి పెట్టుకుంటాం. కంపైల్ చేసిన తర్వాత ఏమొస్తుంది, బైట్ కోడ్ వస్తుంది. ఆ బైట్ కోడ్ని ఈ యొక్క HTML పేజ్కి అటాచ్ చేసి మనం ఆ యొక్క కంప్యూటర్లో, లోకల్ కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ యొక్క యాప్లెట్ అనేది లోకల్ కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ అయినా కానీ బ్రౌజర్ ఏం చేస్తుందంటే లిమిట్స్ ది యాక్షన్ దట్ an applet can perform. బ్రౌజర్ రిస్ట్రిక్షన్లో ఉంటుందన్నమాట. కాబట్టి దిస్ ఈస్ done so that the applet does not cause any damage to the client system. Okay, so applet యాక్షన్స్ తీసుకున్నా కానీ బ్రౌజర్ కండిషన్లో ఉండి ఆ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వితౌట్ ఎనీ డ్యామేజ్. అయితే ఇది యాప్లెట్ యొక్క లైఫ్ సైకిల్. ఫస్ట్ ఇనిషియలైజ్ కాబడుతుంది ఇనిట్ అనే దాని ద్వారా.
సో ఇనిషియలైజ్ అయిన తర్వాత స్టార్ట్ ద్వారా స్టార్ట్ అవుతుంది అనమాట అప్లెట్. వన్స్ స్టార్ట్ అయ్యి రన్ అవుతూ ఉన్నప్పుడు మనం పెయింట్ మెథడ్ ద్వారా రీడ్రా చేయొచ్చు, అంటే రీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. స్టార్ట్ అయిన తర్వాత యాక్షన్స్ కంటిన్యూషన్ కోసం పెయింట్ యూజ్ చేయొచ్చు. స్టాప్ అన్నప్పుడు స్టాప్ అయిపోతుంది. డిస్ట్రాయ్, ఇనిషియలైజ్ అయిన ఇదంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది లాస్ట్లో. ఈ విధంగా 5 స్టెప్స్గా ఈ యొక్క యాప్లెట్ యొక్క లైఫ్ సైకిల్ అనేది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్